నమస్కారం. సింహరాశి ఆగస్టు నెలకాను సింహరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం తెలుసుకుందాం. ఆగస్టు నెలలో సింహరాశి వాళ్లకు వివిధ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ ఇప్పుడు మనం ఈ సింహరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు చెప్పుకుందాం. వివిధ రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం గమనించుకుంటూ ఈ ఫలితాలను మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో సింహరాశి వాళ్లకు ఎక్కువగా మీకున్నటువంటి అప్పులను తగ్గించి వేసుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుండాలి. లేనట్లయితే అప్పుల భారాలు పెరిగిపోయి మీ యొక్క కార్యక్రమాలపైన అది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ మీ వ్యక్తిగత పనులను కార్యక్రమాలను ఆరోగ్యాలను ఇబ్బందులకు నెట్టివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వివిధ రూపాల్లో మనస్సు అనేది కాస్త చెడుగా కూడా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అప్పుల భారాలు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. సంపాదించిన ధనంలో కాస్త మీ వ్యక్తిగతంగా ఉపయోగించుకొని కాస్త అప్పులు తీర్చేందుకు కూడా మీరు తప్పనిసరిగా ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ప్రణాళికాబద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వారు ఈ మాసంలో ఆనందకరమైనటువంటి పరిస్థితులను కూడా అందిపుచ్చుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎవరైతే ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారో వారికి వివిధ రూపాల్లో భగవంతుడు సహకరిస్తూ ఉంటాడు. ఎవరైతే అప్పులు తీర్చకుండా మరింత విలాసాలకు అలవాటు పడుతూ ఉంటారో వారు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఇక సమాజంలో మెరుగైనటువంటి స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం చక్కగా కలిసి వస్తూ ఉంటుంది. శత్రు రుణ రోగాదులతో కూడుకున్నటువంటి సమస్యలు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. అయితే మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు, సాంఘికపరమైనటువంటి ఏవైతే స్నేహాలు ఉంటుంటాయో, భార్యాభర్తల మధ్య అనుబంధాలు ఉంటుంటాయో అవి జాగ్రత్తగా కనుక మీరు ముందుకు తీసుకువెళ్ళినట్లయితే అవి మేలు చేసి మీ యొక్క గౌరవాన్ని పెంచేటటువంటి విధంగా కూడా గ్రహాలు మీకు సహకరిస్తూ ఉంటాయి. మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు గొప్పగా సహకరించి మీకు ఉన్నతపరమైనటువంటి గౌరవాలను తెచ్చిపెట్టేటటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని విధాలుగా మీకు ప్రకృతి నుండి కుటుంబపరంగా, స్నేహపరంగా, వ్యవహారిక పరంగా సహకారాలు అంది గొప్పనైనటువంటి ఫలితాలు సాధించుకునేందుకు వివిధ రూపాల్లో సహకారాలు మీకు లభ్యమవుతూ ఉంటాయి. అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. ఇప్పటికే వివాహమైనటువంటి వ్యక్తులు కూడా తమ యొక్క దాంపత్య జీవనాన్ని చక్కని సంతోషాలతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సింహరాశి వాళ్ళు వివిధ రూపాల్లో పలుకుబడిని పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ పరంగా చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. అయితే ప్రయత్నాల విషయంలో లోపాలు లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి. తొందరపడకూడదు. భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని కొన్ని విషయాల్లో తగ్గేందుకు కూడా మీరు సిద్ధంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. ఒదిగి ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎక్కడైతే ఏ సందర్భంలో అయితే మీరు తగ్గి ఉండేటటువంటి అవసరం ఉంటుందో ఆ స్థానంలో కాస్త మీ గౌరవాన్ని కూడా పక్కన పెట్టి మీరు ఒదిగి ఉండేటటువంటి ప్రయత్నం చేయటం వలన, నేర్పుతో వ్యవహరించటం వలన, నైపుణ్యంతో ఆలోచనలు చేసి నిర్ణయం తీసుకోవటం వలన భవిష్యత్తులో చక్కని గౌరవాలు, స్థితిమంతమైనటువంటి శ్రీమంతమైనటువంటి శుభ ఫలితాలు కూడా మీరు సాధించుకునేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక ఆరోగ్య విషయాల్లో కొన్ని సందర్భాల్లో సమయం దాటిన తర్వాత భోజనం చేస్తూ ఉంటారు. అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆహార విహారాదులను నిర్లక్ష్యం చేసేటటువంటి వాళ్లకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా సరి అయినటువంటి సమయానికి భోజనం చేయలేకపోవటం వలన సమయం దాటిన తరువాత భోజనం చేసేటటువంటి వ్యక్తులకు అజీర్ణంతో కూడినటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. రక్త ప్రసరణకు సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి అనారోగ్యాలు కొన్ని పరిస్థితుల్లో తీవ్రతరం అయ్యి చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మాసంలో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకోకూడదు. అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాలు చేయకూడదు. అనవసరమైనటువంటి చర్చలకు విలువైనటువంటి సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ మాసంలో
చెడు సంబంధమైనటువంటి స్నేహాలను వెంటనే ఆపివేస్తూ ఉండాలి. మీరు కాస్త గౌరవాన్ని తెచ్చిపెట్టేటటువంటి స్నేహాలను మాత్రమే కుదుర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యల్లో ఆచితూచి వ్యవహరించడం ద్వారా సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు మీకు మీరుగా ప్రయత్నాలు చేయవచ్చు. తద్వారా ఎవరైతే జీవనంలో ఈ మాసంలో జాగ్రత్తలు తీసుకోగలుగుతారో అన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటమే కాకుండా వ్యతిరేకులపైన శత్రువులపైన ఆధిపత్యాన్ని సాధించుకొని చక్కని విజయాలను కూడా సాధ్యం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ సింహరాశి వారు ఈ మాసంలో అంటే జూలై మాసానికి కాను కొన్ని వ్యవహారిక విషయాల్లో దూకుడుగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అలా కాకుండా ఎదుటి వారిపైన చికాకు పడటం, అనవసరమైనటువంటి కోపాలతో ఆవేశాలతో స్పందించేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే అది తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కూడా దారితీస్తూ ఉంటుంది. అలాంటి కోపము ఆవేశము విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా నియంత్రణగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయటం, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. శారీరకంగా మానసికంగా చక్కని తోడ్పాటును చక్కని ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన గొప్ప గొప్ప విజయాలు కూడా మీకు సాధ్యమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. తరచూ చేసేటటువంటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. గొప్పవారితో స్నేహ పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా వేరువేరు రూపాల్లో భవిష్యత్తును ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే కనుక కొన్ని సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తూ ఉంటుంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. సింహరాశి వారు వ్యక్తిగత జీవనంలో తాము సంపాదించుకునేటటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో వాటిల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొదుపు చర్యలు అనేవి ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. లేనట్లయితే ఊహించినటువంటి సందర్భాల్లో ఊహించినటువంటి విధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగి అది ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. కొన్ని రకాల ఊహించినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ మూలకంగా ప్రభుత్వం వలన కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నం కాబోతూ ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ప్రభుత్వ విషయాల్లో తలదూర్చకుండా వేలు పెట్టకుండా ఏవైతే మీరు నిర్వర్తించినటువంటి బాధ్యతలు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా మీరు చేపట్టడం, నిర్వర్తించేటటువంటి విధానాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రభుత్వపరంగా సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతూ ఉంటారు. అంతేకాకుండా రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నంలో కాస్త చురుకుగా తెలివితేటలుగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ మాసంలో ఈ సింహరాశి వారు తమ పిల్లలకు కావలసినటువంటి వస్తువులను కొనిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వారు వివిధ రూపాల్లో ఆచరించేటటువంటి పనుల విషయంలో అనుకూలతలు పొందేటటువంటి క్రమంలో ఈ మాసంలో అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక సింహం నుంచి కనుక చూస్తే సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో సంచరించేటటువంటి ఏవైతే గ్రహాలు ఉంటుంటాయో లేదా మేషరాశి నుండి కావచ్చు, మేషరాశిలో కావచ్చు, లేదా మిథునము, కర్కాటకము, సింహము, కన్యారాశుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క దృష్టిలు ఏవైతే ఉంటుంటాయో కొన్ని ప్రతికూలంగా కాను కొన్ని అనుకూలంగా ఉండేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కానీ అన్ని విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకునే క్రమంలో నవగ్రహ స్తోత్ర పారాయణం నిత్యము కూడా చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. పేదవారికి వీలైనప్పుడు అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. శక్తి మేరకు ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రపారాయణం, నవగ్రహ స్తోత్రపారాయణం ఈ మాసంలో చాలా మీకు మేలును కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఆగస్టు నెలకు కాను సింహరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.